అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. కేక పెట్టిన కొండ మురలన్న దడదడలాడిచ్చిండు మల్లో మల్క. ఒక్క బండికి 2 హెల్మెట్లు పెట్టుకోవాలన్నట వెనుక కూసున్నోళ్ళు. గరం గరమైంది షర్మిలక్క, చెయ్యి పార్టీకి తిరుగు లేదట. కొబ్బరి చెట్టెక్కిన చిరుత పులి, దాని ఏషాలు చూడాలి మరి. అసలు బల్లె పాఠాలు చెప్పే పంతులంటే దేవుళ్ళతోని సమానం. అమ్మ నాయన తర్వాత చదువులు చెప్పే టీచర్లే. మరి అసోంటి గురువులు పిల్లలను ఎంత మంచిగా చూసుకోవాలి చెప్పుర్రి. ఎంత మంచిగా చదువులు చెప్పాలి, ఎట్లా అరుచుకోవాలి. కానీ కొందరు టీచర్లు ఉన్నరోళ్ళ బిడ్డల లెక్క చూసుకోవాల్సిన పిల్లలను గోస ఉచ్చుకుంటుర్రు, ఆగం పట్టిత్తుర్రు. అసోంటి గురురూప రాక్షసుని బండారం బయటపడ్డది. ఆ సారు కథ ఏందో చూడుర్రి మీరే. ఈ స్కూళ్ళ సంగతి చాలా చెప్పాలి మీకు ఇయ్యాల. ఫస్ట్ ఏ స్కూల్ కాడికి పోదాం? కడప జిల్లా జంగాలపల్లి బడి కాడికి రార్రి. ఈడ సర్కార్ బల్లే హిందీ పాఠాలు చెప్పేతందుకు మస్తాన్ అనే పంతులున్నాడు. మరి ఇదిరాయే ఉదర్ జాయే అని బుక్లో ఉన్నట్టు హిందీ పాఠాలు చెప్పాలే కదా. కానీ సారు వారు పిల్లలతోని బేకర్ పనులు చేస్తాడట. వేస్ట్ అట ఈ సారు, మందు తాగత్తడట. ఇక ఈ ముచ్చట పిల్లల అమ్మ నాయనకు ఎరుకైంది. ఆ మస్తాన్ సార్ను తీసేయాలని పెద్ద సార్లకు ఫిర్యాదు చేసిర్రు. మస్తాన్ సార్ కథ గట్లున్నదా పండ్ల పని. మనం ఇప్పుడు ఇంకో కర్నూలు జిల్లాకు పోదాం. ఈడ డిఈఓ సారు ప్రైవేట్ బల్ల ఓనర్లు సార్లతోని మీటింగ్ పెట్టిండు. పిల్లలకు మంచి చదువులు ఎట్లా చెప్తారు, ఫీజుల కత్తయింది, ఇవన్నీ మీటింగులు నడుతున్నాయట. ఈ మీటింగుకు విద్యార్థి సంఘపోళ్ళు కూడా వచ్చిర్రు. అయితే ఈ డిఈఓ సారును ఎంఈఓ సార్లు సర్కార్ బల్ల తరపున కాకుండా ప్రైవేట్ బల్ల దిక్కు మాట్లాడుతుర్రట. వాళ్ళు ఎట్లా చెప్తే గట్ల చేస్తాన్లట. విద్యార్థి సంఘపోళ్లకు కోపం వచ్చింది. గిదేం దిక్మల మీటింగు, ఏమిటికి మీటింగు అనుకుంటా పంచాది పెట్టిర్రు. ఇక ఆ మీటింగ్ అంతా లాస్ట్కు గిట్లా రచ్చ రచ్చ అయింది. అసలైతే బల్లె పిల్లలు అల్లరి చేస్తే టీచర్లు అల్లరి అయ్యొద్దని చెప్తారు, పోరలు తప్పు చేస్తే పంతుళ్ళు శిచ్చేస్తారు. కానీ ఇప్పుడు అంతా ఉల్టా ఉన్నది. బుద్ధి చెప్పాల్సిన వాళ్ళే తప్పులు చేస్తే మరి వీళ్లకు ఎవరు పనిష్మెంట్ ఇయ్యాలి? తప్పులు చేసేటోళ్ళు బల్లె పాఠాలు చెప్తే పోరల బతుకులు ఏం కావాలి అని పిల్లల అమ్మ నాయన గావరైతుర్రట. ఆలుమగలు అన్నప్పుడు లొల్లులు జౌడాలు ఉంటాయి. ఏ ఇంట్లో లేవు ఎప్పుర్రి? మీ ఇంట్లో ఉంటాయి, మీ పక్కింట్లు ఉంటాయి, మీ ఎదురింట్లు ఉంటాయి. అసలు లొల్లు లేని ఇల్లే ఉండదు నన్ను అడిగితే. అంతే కదా. ఇక జరసేపు లొల్లు పెట్టుకోవాలి, అటెనక మళ్ళా కలుసుకోవాలి. గంతేగాని కోపాలు గట్లనే పెట్టుకుంటే ఎట్లా? ఇక నాతోని కాదు అనుకుంటే సప్పుడేక ఎవల్కాలు వేరుపడాలి. గిట్లనే ఆలు మగల నడుమ పంచాదైంది. పెన్మిటి రైలు ఎక్కిండు, అటెనక ఏమైందో చూడాలి మీరు. ఓష్ని వీడెక్కడి మెంటలోడ్రా నాయనా. ఇంటామె మీద కోపంతోని డైరెక్ట్ రైలు బండికే నిప్పు పెట్టిండు. ఎందుకంటే ఆమెతోని ఇడుపు కాయిదాలు అయినాయట. అందుకే ఆ మంటల రైలు బండికి మంట పెట్టిండు. ఇదంతా చూసినాక ఆమె వీనికి ఇడుపు కాయిదాలు ఇచ్చుడు న్యాయమే అనిపిస్తుంది. లేకుంటేంది, వీడు గింత మెంటలేషం ఎత్తే ఏ ఆడామనైనా ఎందుకు ఏగుతుంది? ఇప్పుడే గింత కంతరేషం వేసిండంటే ఇక ఇంట్లో దినం ఇంకెంత పిసపిస ఎత్తాండో వీడు. పాపం ఎంత గోస ఉచ్చుకున్నాడో ఏమో.
అయితే వీడు కొరియా దేశపోడు. వీనికి భార్య విడాకులు ఇచ్చింది. కథం వీనికి వశపల్లె. బాధతోని రైలు బండెక్కిండు. అయినా వానికంత మనసులో ఎట్లెట్లనో అవుతుందట. భార్య కనబడితే దానికి నిప్పు పెడతా అన్నంత కోపం వచ్చింది. ఇక అదే కోపంలా రైలనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టిండు. పాపం అందులున్న ప్యాసింజర్లది ఒక గోస కాదు, ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. పొగ వీల్చుకునుడితోనే ప్యాసింజర్ల పానం ఎటమటమైందట. అందరినీ దావకాన్ల షరీక్ చేయించిర్రు. చూసినవా ఎసొంటి మెంటల్ మొగుడు దాపురించిండో. ఇసొంటోళ్ళు ఉండంగా ఇడుపు కాయిదాలు కాకుంటే ఇంకేమైతాయి మరి కదా. ఇప్పుడు మీకు ఒక ముచ్చట చెప్తా. ముచ్చట చెప్పాలంటే మనం ఒక ఊరికి పోవాలి. చెప్తున్నా ఈనుర్రి. అనగనగా ఒక ఊరంట. ఆ ఊర్లే ఒక షెట్ అంట. ఆ చెట్టు కొబ్బరి చెట్టు అంట. చెట్టు మీద పులెక్కెనంట. అటెన్క ఏమాయనంట మీరు చూడాలంట. అగో అయితే కర్నూలు జిల్లాల కౌతాల మండలం తిప్పలదొడ్డి అనే ఊర్లే కొబ్బరి చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీదనే చూడురి మీరు జరా దూరంకెళ్ళి చూడాలే. అమ్మ కనబడ్డదానొల్ల పులి కూసున్నది. పులి చిరుత పులి. అరే అవ్వంటే అగో మంచిగా చూడుర్రి. పొద్దుననంగా రయ్య రయ్య ఎక్కిందట. మరి కొబ్బరికాయల మీద కాయ పుట్టిందో లేకుంటే షెట్టెక్కి కోతి కొమ్మచ్చి ఆడబుద్దయిందో మనకు తెలియదు గాని దాని మీదనే పురుసతుగా కూసున్నది. ఊరి జనాలు చూసిర్రు. ఫస్ట్ పిల్ల అనుకొని దాన్ని మెసిలిచ్చిర్రట. అటెన్క చిరుత పులని అర్థమై ఇక వాళ్ళది ఒక గోస కాదు. ఇక ఆ పులితోనే ప్రయోగాలు చేసిర్రు. సాహసాల మీద పడ్డరు. అవసరమా? దానికి కిర్మిలేసింది. దడేలు మన కిందికి దునికి మందిని గెదిమింది. ఒకలికి గీర్కపోయిందట. అసలు ఆ పులి ఎక్కడిది? కొబ్బరి చెట్టు ఎందుకెక్కింది? ఆ చెట్టు మీద అదేం దాసుకున్నది? పొద్దటి సంధి మాపటీలిదాకా ఆన్నే ఎందుకున్నది? ఇగో ఇవన్నీ ఎంక్వైరీలు చేసే పని పెట్టుకున్నారట ఊరి జనాలందరూ. చాలా పెద్ద పనే పెట్టుకున్నారు కదా. ఎందుకన్నా మంచిది చెట్ల మీద కూడా నజరేయ్యురోల్లా. అసలే పులులు సింహాలు పోయి కూసుంటున్నాయట. అడవులు మాయమైతున్నాయి కదా. అందుకే ఇగో గిట్ల చెట్టెక్కి ఊర్లను చూసుకుంటా మురిసిపోతున్నాయి కావచ్చు. వచ్చిండహో కొండన్న వచ్చిండహో. గాంధీ భవన్లా అడుగు పెట్టిండహో. ముచ్చట్లు చెప్పిండహో. ఇంతకు ఎవలా కొండన్న ఎరకే కదా మీకు? అయ్యో మంత్రి కొండ సురేఖక్క పెన్మిటి కొండ మురళన్ననోల్లా. అన్నగారు మొన్న సొంత పార్టీ లీడర్ల మీదనే రాగం తీసే కదా. ఇక ఇప్పుడు గాంధీ భవన్లా తాళం వేసిండు. ఆ తాళం మీరు కూడా వినాలే మరి. పారి ఇందంగని. ఏహే చూసిర్రా ఆ జోరు హుషారు. పైల్వాన్ లెక్కనే వచ్చిండు కదా కొండ మురళన్న. మొన్నటికి మొన్న సొంత పార్టీ లీడర్లనే అన్నగారు బనాయించిండు కదా. వాళ్ళు వేస్ట్ మనుషులు, వాళ్ళతోని అచ్చేది లేదు పొయ్యేది లేదు అన్నడా. ఇక అటెన్క ఆ లీడర్లు అలిగిర్రు. చెయ్యి పార్టీ పెద్ద మనుషులకు పోయి బాధంతా చెప్పుకున్నారు. ఇక పెద్ద సార్లు మురళన్నకు మతలబ్ పంపిర్రు. గిట్ల గిట్ల సంగతి నువ్వు అందరినీ తిడతాన్నవాట, షిడాయిస్తున్నవాట, ఎందుకు గట్ల ఏత్తన్నవో మా ముంగడికచ్చి చెప్తూదా అని చెప్పిర్రట. ఇక మురళన్న రానే వచ్చిండు. క్రమశిక్షణ కమిటోళ్లను కలిసి ఉల్టా వరంగల్ కాంగ్రెస్ లీడర్ల మీదనే ఫిర్యాదిచ్చిండట. అగో ఏమో అంటుండు చూడు. అన్నా ఏందే ఈ పంచాది? నేను బలైనా బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలైనని కాదు, సాగుకు పడలే భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. అక్కడనే పెట్టిండ్లన్నా ఎండైనా మీరు రండి అని.
ఆగనట. అసలే పెయ్యిల 6 బుల్లెట్లున్నాయి, దయచేసి నన్ను రెచ్చగొట్టద్దు అని అంటుండు మురళన్న. అసలైతే కోపాలు సల్లార్దమని ఈ క్రమశిక్షణ కమిటోళ్లు కొండా మురళన్నను పిలిపిస్తే అన్ననేమో నిప్పుల జరంత ఉప్పేసి ఇంకా షిటపెట పెట్టిండు. కానీ ఏ మాట కామాటనొల్లా కాంగ్రెస్ లో కూడా క్రమశిక్షణ కమిటీ ఉన్నదంటేనే అందరు పరేషాన్ అవుతుర్రు. అసలు ఆ పార్టీల గిసోంటి కమిటీ కూడా ఉన్నదా? అగర్సే నిజంగా కమిటీ పనిచేస్తే దినం లీడర్ల రాకతోని ఆ కమిటీ కలకలలాడేది కదా అని చెప్పుకుంటుర్రు. బండ్లు నడిపేటప్పుడు నెత్తికి హెల్మెట్లు పెట్టుకోర్రి అని ఒకటికి 10 మాటల ఒర్రినా కొందరికి అసలు చెవుల పడదోల్లా హెల్మెట్ పెట్టుకుంటే శ్రీధర ఉడుతుందో లేకుంటే బట్టకుండత్తదని బాధపడతారో నాకు తెలియదు. కానీ హెల్మెట్ ఉన్నా కానీ నెత్తికి పెట్టుకోకుండా రై రై అనుకుంటూ పోతారు. అయితే ఇదివరసంది ఒక్క హెల్మెట్ కాదు 2 హెల్మెట్లు కానూన్ పట్టుకొచ్చింది మన సర్కారు. అర్థం కాలేదా? పారి మంచిగా సమజ్ అయ్యేటట్టు చెప్తా గాని. ఇంకా నయం ఈ నడుమ కొంతనన్నా తెలివి కత్తాన్లు హెల్మెట్ల మీద. కానీ చాలా మంది బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోరల్లా. అదేం రోగమో నాకు తెలియదు. అరే అవి పెట్టుకునేది వాళ్ళ మంచి కోసమే కదా. టక్కర్లైనప్పుడు పుర్రె వలగకుండా హెల్మెటే కదా కాపాడేది. అయినా కానీ పెట్టుకోరు. సరే జనం సంగతి అట్లుంచితే అసలైతే హెల్మెట్లు బండి కొనేటప్పుడు ఆ షోరూమ్ వల్లే ఇయ్యాలి, లేకుంటే బండి కంపెనోడన్నా తయారు చేసియాలి. అయితే ఇదివరసంది ఒక హెల్మెట్ కాదు 2 హెల్మెట్లు ఇయ్యాలన్నట మన కేంద్ర సర్కారు ఆర్డర్ వేసింది. రూల్ కూడా పట్టుకత్తందట. ఈ 3 నెలలైనాక ఈ కొత్త కానూన్ అమల్లోకత్తది. మరి 2 హెల్మెట్లు ఎందుకు? ఒకటి పోడగొట్టుకుంటే ఇంకోటి పెట్టుకునేతందుక ముందు జాగ్రత్తనా అనేరు. అయితే బండి మీద 2 కూసుంటారు కదా, బండి కింద పడ్డప్పుడు 2 పడతారు. 2 నెత్తులకు దెబ్బలు తాకుతాయి. మరి నడిపేటోన్కి హెల్మెట్లుంటే ఎనుకున్నోళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ నెత్తులు పలగనియ్యా? తరిక కాదు కదా. అందుకే బండి నడిపేటోళ్ళు బండెనక ఊసున్నోళ్ళు 2 హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అసలైతే ఈ రూల్ ఎప్పటి సందో వచ్చింది గాని ఎవ్వరు చక్కగా పాటిస్తలేరు. ఏమన్నా అంటే హెల్మెట్ కొనేతందుకు పైసలు లేవు, పైసలు నువ్వు ఇత్తవా అని రివర్స్ మాట్లాడుతుర్రట. అందుకే బండమ్మే కంపెనోడే 2 హెల్మెట్లు ఇయ్యాలి అని సంటరోళ్ళు ఆర్డర్ వేసిర్రు. అవి కూడా డొక్కు హెల్మెట్లు కావు, ఒరిజినల్ హెల్మెట్లట. కింద పడ్డా హెల్మెట్లకు ఏం కావద్దట. గసొంటి ఇయ్యాలి అని చెప్పింది. మంచిదే కదా. కాదు హెల్మెట్లు పెట్టుకోర్రి, కారెక్కినప్పుడు సీటు బెల్ట్ కట్టుకోర్రి అని ఓగలు చెప్పాలనా? ఎవరి పానాల మీద వాళ్లకు సొయ్యుండాలి. గంతేగాని గిట్లా ఆర్డర్లు తెచ్చినా చలాన్లు రాసినా దేకకపోవడేంది? అంతే కదా. చెయ్యి పార్టీ అంటే మన తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ. మరి ఆంధ్రలా? ఆంధ్రలో అసలు చెయ్యి పార్టీ ఉన్నదా భాగ్యలక్ష్మి అని అనేరు. కారడ్డమాడితే నాతోని ఆడుర్రు గాని షర్మిలక్కతోని మాత్రం అస్సలు ఆడొద్దు. అక్క చెయ్యి పార్టీని ఆంధ్ర నుంచి ప్రపంచ స్థాయికి తీసుకుపోయేటందుకు మస్తు తన్లాడుతుంది కదా. పాపం అక్క తన్లాట చూస్తుంటే నాకే షాయిల బూస్ట్ కలుపుకొని తాగినంత బలం వస్తుంది. అన్నట్టు అక్కగారు చెయ్యి పార్టీ బలమేందో సూయించే ఇగురం పెట్టుకున్నది. మనం కూడా పోదాం రార్రి. రండి రండి రండి, తమరి రాక మాకెంతో సంతోషం. జై బోలో షర్మిలక్కకి. కాకినాడలా మన షర్మిలక్క అడుగుపెట్టిందోల్లా. అక్క చెయ్యి పార్టీని ఏడుకో పట్టుకపోదామని చూస్తుంది కదా. కానీ ఆ పార్టీ మాత్రం ఆన్నే ఉంటా అంటుంది. కానీ నేను ఆన్నే ఉండనియ్యా అని అక్క మంకు పట్టు మీదనే ఉన్నదోల్లా. అందుకే మంచిగానే ఇటు అటు అటు ఇటు టూర్లేత్తాంది. పాత కుర్చీలు పాడవు పడ్డ జెండాలను బయటకు తీయించి దుమ్ము దులిపిత్తాంది. ఇక పండ్ల పని కాకినాడకచ్చిందోల్లా. అక్కను ఉత్తగ స్వాగతం చెప్పలే. అగో ర్యాలీలు తీసుకుంటా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ
అనుకుంటా అక్కను తోల్కచ్చిండ్రు. ఇక షర్మిలక్క కూడా కాకినాడలా ఇక మనదే రాజ్యం చెయ్యి పాట్టే ఇక అంతటా ధూమ్ధాం ఏత్తది అన్నంత చేసిందొల్లా. ఇక పండ్ల పని కూటమి ప్రభుత్వానికి కొన్ని సురుకులు పెట్టింది. మరి సర్కార్ మీద కోపమైనాక జగన్ అన్న పార్టీని కూడా అరుచుకోకుంటే ఎట్లా? వాళ్ళు ఫీల్ గారా? చూసినవా షర్మిలక్క దినాం జగన్ అన్నను పార్టీ మీద గరమయ్యేది. ఎందుకింత అన్యాయం చేస్తున్నారు మోడీ గారు? సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు, మీ పార్టీకి మీరు యోగా చేసుకొని వెళ్ళిపోయారు. మరి కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తాననో లేక ఒక అష్యూరెన్సో కనీసం అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు అంటే ఎంత ధీమాగా ఉన్నారో మోడీ గారు. చంద్రబాబు గారు ఇచ్చిన సపోర్టు, జనసేన ఇచ్చిన సపోర్టు తనకు ఏ డోకా ఉండదు. పూర్తిగా విశ్వసిస్తూ పూర్తిగా నమ్మకంతో అసలు మోడీ గారు మన వైపు మన ఆంధ్ర రాష్ట్ర అవసరాలు చూడడమే మానేశారు. ఈ తాప అయితలేదు అని వాళ్ళు నారాజైతారని అక్క అనుకోవచ్చు. ఇక జగన్ అన్నను కూడా అరుచుకున్నదొల్లా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు. అందరూ కలిసి మోడీని ఎత్తి పట్టుకున్నారు. నిజం చెప్తున్నా షర్మిలక్క చెయ్యి పార్టీ కండువ కప్పుకొని కాళ్లకు బల్పాలు కట్టుకొని మరి గిట్లా రికాం లేకుండా తిరుగుతుందంటే ఇక చెయ్యి పార్టీ రాత మారుతుంది. ఇక కూటమి పార్టీకి వణుకు పుట్టిస్తుంది అని అక్కగారి అభిమానులు సంబరాలు చేసుకుంటా స్వీట్ ముక్కలు వంచుకుంటుర్రట అప్పుడే. ఇప్పుడు మన ఖతర్నాక్ వార్తలల్లా ఒక వార్త బాకి పడ్డది. ఇక బాకి పడితే నాకు అస్సలు మంచిగా అనిపించదు. లాస్ట్ వార్త మంచిగా ఉంటుంది. ఆ వార్త ఏందో చెప్పున చూసేయుర్రి. ఇదే ఇంకో వార్త, దావత్ వార్త. అగజూడుర్రి ఎట్లా పార్టీ చేసుకుంటారో. ఎవలంటారా వీళ్ళు? మొన్న విమానం గూలే కదా, ఎయిర్ ఇండియా విమానం. ఆగా ఎయిర్ ఇండియా కంపెనీలా కొలువులు వేసేటోళ్ళు అన్నట్టు. మొన్ననే కాదు, దగ్గర 300 మంది దాకా జీవిడిసింది. దేశమంతా దుఃఖంలోనే ఉన్నది. మరి ఆ కంపెనీల కొలువులు వేసేటోళ్ళు ఇంకెంత బాధపడుతుర్రో అనుకున్నాం. కానీ కాదు, గిట్లా డీజే దావతులు వేసుకుంటుర్రు. ఎంత కోపం వస్తుంది ఎప్పురోళ్ళ మీరే. ఇక వీళ్ళ గానా బజానా అంతా సోషల్ మీడియాలో గిర్ర తిరిగింది. జనాలకు కోపం వచ్చింది. ఓ దిక్కు పానాలు పోయి మేమేడుస్తుంటే మీరు పార్టీలు వేసుకుంటుర్రా అని దుమ్మెత్తు పోషిర్రు. అటెన్క ఎయిర్ ఇండియా పెద్దసార్లకు కూడా ఇజ్జత్ అనిపించినట్టున్నది. ఈ దావత్ పెట్టినోళ్లను, ఇంట్లో డ్యాన్సులు వేసినోళ్లను సస్పెండ్ చేసిర్రట. అగో గట్లున్నది మరి కథ. మల్లోపారి నెత్తిగీతలు చూద్దామా? కేక పెట్టిన కొండ మురలన్న దడదడలాడిచ్చిండు మల్లో మల్క. ఒక్క బండికి 2 హెల్మెట్లు పెట్టుకోవాలన్నట వెనుక కూసున్నోళ్ళు. గరంగరమైంది షర్మిలక్క, చెయ్యి పార్టీకి తిరుగు లేదట. కొబ్బరి చెట్టెక్కిన చిరుత పులి, దాని ఏషాలు చూడాలి మరి. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి.